హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ పల్లీలు 2 స్పూన్స్ నువ్వులు వేసి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ముందుగా వంకాయలను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక వంకాయకి ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలండి. చూపిన విధంగా పెట్టుకోండి. వంకాయలు కోసిన వెంబటే ఉప్పు నీళ్ళలో వేయాలి, లేకపోతే వంకాయలు చేదుగా వస్తాయి. ఇందాక మనం వెంపుకున్న పల్లీలు చల్లారిపోయావి, మిక్సీకి పట్టాలి. ఇవి కొంచెం మిక్సీ అయ్యాక ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి రుచికి తగ్గట్టు. అందులో కొంచెం కొత్తిమీర, పసుపు అండ్ జీలకర్ర వేస్తున్నానండి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని. ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయలలో ఈ పేస్ట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అవి కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక ఇందాక మనం వంకాయలు రెడీగా పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసుకోవాలి. అన్నీ అందులో వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలి. పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఇవి కొంచెం ఫ్రై అయి ఉంటాయి. ఈ కర్రీ చాలా సింపుల్గా వండుకోవచ్చండి. అది మొత్తం దగ్గర పడుతుంది. పల్లీల పేస్ట్ ఉంటుంది కదండి, అది కొంచెం మిగిలితే అందులో యాడ్ చేశాను. అందులో కొన్ని వాటర్ పోసి అలా 10 మినిట్స్ ఉడికించాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుందో. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. అలా ఆయిల్ పైకి వస్తేనే కర్రీ ఉడికినట్టు. టేస్ట్ కూడా బాగుంటుంది అలా వస్తేనే. కొత్తిమీర వేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.